హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను వచ్చేసి బీఈడి రిలేటెడ్ అలాగే ఏపీ డిఎస్సి టెట్ రిలేటెడ్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని నవజాత శిశువు గురించి చెప్తున్నాను. అంటే వికాస దశలు చెప్తున్నాను. ఎలివిజెత్ ఆర్లర్ వికాస దశలు చెప్తున్నాను అనమాట. అందులో ఇవాళ నవజాత శిశువు గురించి చెప్తున్నాను. ఒకవేళ మీరు ముందు క్లాసులు మిస్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ లో చైల్డ్ డెవలప్మెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అయిన క్లాసులన్నీ చైల్డ్ డెవలప్మెంట్ లోవి మీకు కనబడతాయి. అయితే ఇప్పుడు క్లాస్ లోకి వెళ్ళిపోదాము, టాపిక్ లోకి వెళ్ళిపోదాము. నవజాత శిశువు గురించి చెప్తున్నాను చూడండి. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారము ఇది వ్యక్తి జననంతో ప్రారంభమై 2 వారాల వయసుతోనే అంతమవుతుంది. అంటే శిశువు ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు ప్రారంభమై 2 వారాలు మాత్రమే ఉంటుంది, తర్వాత అంతమైపోతుంది. వైద్య శాస్త్రం ప్రకారం శిశువు యొక్క నాభినాళం క్రమేపీ ఎండిపోయి శరీరం నుండి ఊడిపోయేంత వరకు ఈ దశ ఉంటుంది. ఈ దశలో కొన్ని ముఖ్యమైన సర్దుబాట్లు జరుగుతాయి. అవి శీతోష్ణ స్థితికి సర్దుబాటు, అంటే తల్లి గర్భంలో దాదాపు 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉంటుంది. బయట ఉష్ణోగ్రత ఇందుకు భిన్నంగా ఉండవచ్చు. అలాగే ఆహారం తీసుకోవడం, మలమూత్ర విసర్జన, శ్వాసించడం, ఇది నవజాత శిశువులోని జరిగే మార్పులు. ఇంకా రెండోది వచ్చేసి అంటే మూడవ దశ వచ్చేసి శైశవ దశ. ఇది జన్మించిన 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో శిశువు తన మనుగడ కోసం పూర్తిగా ఇతరులపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ దశలోనే శారీరక వికాసము, మానసిక వికాసము, ఉద్వేగ వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసం గురించి తెలుసుకోవడం అన్నది జరుగుతుంది. ఇది ఇవాళ టాపిక్ అన్నమాట. నవజాత శిశువు అలాగే శైశవ దశ గురించి చెప్పాను. నెక్స్ట్ వికాస దశలు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా. ఓకే, థ్యాంక్ యూ.